ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులను దాదాపు ఏదైతే మొదటి విడత కింద 7,000 రూపాయలని అర్హత కలిగి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ 7,000 రూపాయలనైతే నిధులను పంపిణీ చేసేందుకు కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ రెండు పథకాల కింద ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం, అంటే ఇక్కడ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం, దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బుల కోసం దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 20,000 రూపాయల నిధులను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది 3 విడతల్లో. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విడతలో దాదాపు 7,000 రూపాయల అన్నదాత సుఖీభవ డబ్బులను, పీఎం కిసాన్ డబ్బులను మన కూటమి ప్రభుత్వం విడుదల చేసేందుకు భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు, అదేవిధంగా మనకి పోయిన విడతలో ఏదైతే 3 విడతల్లో చొప్పున మొత్తం 20,000 రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి మొదటి విడత కింద 7,000 రూపాయల నిధులు అనేది ఎలా జమ చేస్తారు, దీనికి ఇంకా కొత్త రూల్స్ అనేది పెట్టారా, లేదంటే పోయిన విడతల్లో జమ చేసినట్లుగానే మనకి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం ఎలా ఈ రైతు అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు, ఇటు మన పీఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఈ 7,000 రూపాయల నిధులను రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ, పీఎం కిసాన్ డబ్బులు కానీ 7,000 రూపాయలు జమ చేసే ప్రక్రియలో కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్న దానిపై ఇక మనమైతే పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదే రీతిలో తప్పకుండా వీడియోని లైక్ చేయడం లేదు, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 46 లక్షల మంది రైతులకు పోయిన విడతలో 3 విడతల్లో దాదాపు 20,000 రూపాయల చొప్పున ఏదైతే నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. మనకి ఈసారి మొదటి విడత కింద 7,000 రూపాయల నిధులను అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ డబ్బులు కలుపుకొని మన ఏపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఈ నిధులను అయితే రైతుల ఖాతాలలో ఈ మే నెల చివరి ఆఖరుల నుంచి రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైనే కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ భారీ శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది. మనకి దాదాపు ఈ మొదటి విడత కోసం ఎదురు చూసేటువంటి ప్రతి రైతు కూడా మీ ఖాతాలు అనేది రన్ చేస్తున్నారా, రన్లో ఉన్నాయనైతే లేదనైతే చెక్ చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. అదే రీతిలో మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు దాదాపు ఈ 7,000 రూపాయల నిధులు అనేది అందాలంటే తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలలో రైతులకు మొదటిగా ఈ రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ డబ్బులు దాదాపు మరో 15 నుంచి 20 రోజులలో డేట్ అనేది ఫిక్స్ చేసి అర్హత సాధించినటువంటి, సాగు చేసినటువంటి రైతులకైతే ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మొదటి విడత 7,000 రూపాయలు, రెండో విడత 7,000 రూపాయలు, ఇక మూడో విడతలో 6,000 రూపాయల చొప్పున ఈ డబ్బులనైతే, నిధులనైతే రైతుల ఖాతాలలో రానున్నటువంటి 15 నుంచి 20 రోజులలో మన రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.